నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఓం నమో భగవతే రమణాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ హరి ఓం. మనం 17వ సూత్రంలో ఉన్నాము. ఇందులో భగవాన్ రమణులు ఏమంటున్నారంటే, గతంలో మనసు మీద నిఘా వేయమని చెప్పారు కదా, ఆ నిఘాలో ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు స్వామి. మనల్ని చక్కగా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నారు జ్ఞాన మార్గంలో. స్వామి ఏమి చెప్పారో ఆ విషయాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే ఎటువంటి కష్టము పడకుండా, చూడండి, దారి తెలిసిన వాడు మార్గం బాగోలేకపోతే చెయ్యి పట్టుకుని ఇక్కడ అడుగు వేయండి, ఇక్కడ అడుగు వేయండి, జాగ్రత్తగా నడవండి అని చెప్పి ఎలా తీసుకువెళ్తారో అలా మనం వెళ్ళిపోతే సులువుగా ఆ మార్గాన్ని దాటేయవచ్చు, ఏదైతే మార్గం బాలేదు. అదేవిధంగా ఈ సంసారం అనే మార్గం బాగాలేదు కాబట్టి, దాన్ని ఎలా నడవాలో మనకు తెలియదు కాబట్టి మహర్షి మనల్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, మనస్సుని పూర్తిగా అంతం చేయడం ఎలా అనే దాని మీద ఇక్కడ నడుస్తుంది వాళ్ళ శ్లోకం. 17వ శ్లోకం. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవత్ అన్నారు. అంటే మానసంతు కిం అంటే ఏమిటి, ఏంటి అంటే ఇక మనసు అంటే ఏమిటి అనేది చెప్తున్నారు. ఇప్పుడు పామండి, అక్కడ పాముంది చంపాలండి అన్నాం అనుకోండి, అసలు పామంటూ ఎలా ఉంటేనే కదా చంపగలం. అది కుక్క అయి ఉందనుకో, చంపేసాం అనుకోండి, పాము అనుకున్నానంటే కుదరదు కదా. అందుకని మనకి మనసు అంటే ఏంటో కూడా తెలియాలి కదా అని ప్రశ్నిస్తున్నారు అనమాట. మనసు అంటే ఏంటి, మానసంకిం అని అడుగుతున్నారు అనమాట. మొదటి లైన్ లో చూడండి. అంటే మార్గణే కృతే, విచారణ జరిపినట్లయితే, మార్గణే కృతే, కృతం అంటే చెయ్యాలి, మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలన్నమాట. ఆ విచారణ జరిపినట్లయితే మనసు అంటే ఏమిటి అనే విషయం అనమాట. అంటే మనోవికారాలంటే ఏమిటి అనే విషయం అనమాట. అయితే మార్గణే కృతే, విచారణ జరిపినట్లయితే, నైవ మానసం, మనసు అనేది లేనే లేదు. అంటే మార్గ ఆర్జవత్, ఇది సూటైన మార్గం. నిజానికి మనసు లేదటండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు పాము అదిగోండి చంపాలి అని అన్నారనుకోండి, పాము ఎలా ఉంటుందో తెలుసుకున్నాం అనుకోండి, చంపుతాం. ఇక్కడ మనసు అనేదే లేదని చెప్తున్నారు. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎలాగ మరి పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఇప్పుడు? ఇప్పుడు ఏదో మా మహర్షి రెడీగా ఉన్నారు, కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాం, దీన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళందరికీ షాక్ అనమాట ఇది. ఇప్పుడు మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవత్, సూటైన మార్గం అటండి ఇది. మార్గ ఆర్జవత్, ఆ మార్గం ఎటువంటిది అంటే ఇంకా అటు తిరగండి ఇటు తిరగండి అని ఏముండదు, ఇది అని చెప్పేస్తున్నారు. అంటే నైవ మానసం, మనసు అనేదే లేదట. మరి ఇప్పుడు దాకా చేస్తున్న పని ఏంటి? మనం దేన్ని అదుపులో పెట్టాలనుకుంటున్నాం, దేన్ని అదమార్చాలనుకుంటున్నాం, దేన్ని సక్రమమైన మార్గంలో పెట్టాలనుకుంటున్నాం కదా, అది లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా చూద్దాం. ఇప్పుడు ఇక మనసు అంటే ఏమిటి అని విచారణకు వస్తే, మనసు అనేదే లేదని మనకు అనుభవం అవుతుందట. అంటే మనం వెనక్కి 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 వెళ్ళిపోయేటప్పటికి అది ఆలోచన ఎక్కడికి వచ్చిందో ఆ ప్రథమ స్థితికి వెళ్ళిపోయేటప్పటికి ఇది లేదు కదా అన్న మా ఉద్దేశం వస్తుందట. అర్థమైందా? మనస్సును నశింప చేయడానికి ఇదే సూటైన మార్గం అని చెప్పి చెప్తున్నారు. అంటే మనస్సు అనేది లేదు, ఇవి నీ యొక్క వాసనల చేత, నీ బుద్ధి చేత పరిగెట్టుకొచ్చాయి అని చెప్పడమేమో. మరి చూద్దాం. భగవాన్ రమణ మహర్షి ఇక్కడ అనుభవ సారాన్ని అఖండంగా చెప్తున్నారట. ఇంతవరకు ప్రపంచంలో పరుగులు పెట్టే మనస్సే అనుకుంటున్నాం కదా, దొంగ దొరికాడేమో అనుకున్నాం కదా, కాదట. కర్మ, భక్తి, యోగ మార్గాల విషదం చేశారు ఇక్కడ. అంటే దీన్ని జ్ఞాన మార్గం కుండా తీసుకుపోతున్నారు. అంటే మనకి 10వ శ్లోకంలో చెప్పారు కదా, హృదయంలోనే మనసు శాంతింప చెయ్యాలని విషయం చెప్పారు కదా, క్రియా కర్మయోగం గురించి. అంటే 1వ శ్లోకం, 3వ శ్లోకం, 4వ శ్లోకం, 10వ శ్లోకం గురించి చెప్పినప్పుడు మనం కర్మను
కర్మయోగంగాను, భక్తి యోగంగాను ఇలా చెప్పినప్పుడు మన ఇక్కడ 17వ శ్లోకం వచ్చేటప్పటికి అఖండ జ్ఞానాన్ని అందించబోతున్నారు. అంటే ఇవి ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఇక్కడ జ్ఞాన మార్గం వచ్చేటప్పటికి ఇది పూర్తిగా అనుభవం అనమాట. చెప్పేదేమీ ఉండదు, చేసేదేమీ ఉండదు. పూర్తిగా దీనిని మనతో మనం ఉండగలగడం, మనం అది అలవాటు చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనం సమాజంలో కానివ్వండి, ఇంటి వాళ్ళతో కానివ్వండి, మనం ఇంటి వాళ్ళని పట్టించుకోకపోతే కనీసం నాతో మాట్లాడి ఎన్నాళ్ళయింది అని అడుగుతారు మన దగ్గర వాళ్ళు. అలా మనం మనసుతో ఉండి ఎన్నాళ్ళయింది అన్న ప్రశ్న ఒకసారి వేసుకున్నామంటే మనం మనతో ఉండి, నా ఉద్దేశం మనం ఇన్నేళ్ల మన జీవితంలో 30 ఏళ్ళు గడిచిపోయింది, 40 ఏళ్ళు గడిచి లేదు లేదు కొంతమందికి 60 ఏళ్ళు గడిచినా సరే ఉండదు. కొంతమందికి జీవిత పర్యంతము కూడా వాళ్ళు వారితో ఉండరు. అసలు ఒంటరితనాన్ని వాళ్ళు భరించలేరు. అదో పెద్ద బెంగనమాట, అదో పెద్ద పాపం కింద వాళ్ళు తీసేసుకుంటారు పరిగణనలోకి. మనం ఎన్ని పూజలు చేసినా, మనం కార్తీక పురాణం చదివామనుకోండి, ఈ యొక్క కార్తీక పురాణంలో ఈ దీపం వెలిగిస్తే నువ్వు శివ సాయుధ్యాన్ని పొందుతావు అని ఉంటుంది. మనము ఇప్పుడు మార్గశీర్ష మాసం కదండి, లేదంటే మాఘమాసం వచ్చింది అనుకోండి, ఈ మాఘ పురాణము ఇలా మనం ఆ పురాణ అంతర్గతం ఏంటంటే ఇది చేస్తే ఇక్కడికి వెళ్తావు అని ఉంది కదా. అంటే అక్కడికి వెళ్తావు అంటే అక్కడ నుంచి మళ్ళీ రావాలనే కదా అర్థం. అంటే ఏ స్థితికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే, ఆ ఆ మోక్షం అనేది రాదు. అంటే ఇది కార్తీక మాసంలో ఈ కైలాసానికి వెళ్తావు, వైకుంఠానికి వెళ్తావు అంటే అది ఒక పరిమితి, ఒక స్థితి మనం కల్పిస్తున్నాం దానికి. అంటే నువ్వు వైకుంఠానికి వెళ్ళినా, స్కందలోకానికి వెళ్ళినా, నాగలోకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు మళ్ళీ తిరిగి రావాల్సిందే అనే పురాణాలు చెప్తాయి. కాబట్టి ఆ శాశ్వతమైన ఆనంద స్థితి ఏదైతే ఉందో అది ఇప్పుడున్న మనోస్థితే. ఈ స్థితికి చేరిన వాడు ఏ లోకానికి వెళ్ళవలసిన పని లేదు, అన్ని లోకాలు మన దగ్గరే ఉంటాయి. సముద్రం నుంచి బయలుదేరిన నది, అదే నది ఎక్కడైతే పుడుతుందో ఎక్కడెక్కడెక్కడో తిరిగి మళ్ళీ సముద్రానికి చేరినట్టు, సముద్రానికి చేరితేనే శాంతించినట్లుగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ ఉపమానం. ఆత్మ నుండి లేచిన మనస్సు, మనం ఆత్మ నుండి లేచిన మనస్సు ఏంటండి బాబోయ్ అంటారా? మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఇక్కడ కొన్ని పదాల్లో మనం చిత్తు అనే పదం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మనస్సు అంటాం. ఆ చిత్ అనే పదం వచ్చినప్పుడు ఆ సమయాన్ని బట్టి ఆత్మ అంటాం. ఇది ఆత్మ మనస్స చెప్పాలి. ఆ ఆత్మ నుంచి విడిపోయిన మనస్సు, నిజానికి ఉన్నది ఒకటే ఆత్మ స్వరూపం. దాని నుంచి విడబడిన నీడ ఏదైతే ఉందో అది మనస్సుగా మనము గత జన్మల వాసన నుంచి పుట్టుకొచ్చింది. ఈ మనస్సుని ఆత్మలో విలీనం చేయాలి. అది ఎక్కడెక్కడో తిరిగి ఈ రోజు తిరగడం కాదండి. గత జన్మల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అతను ఏవేవో అనుభవాలు మూట కట్టుకుని సంచిత పాపాలను భుజాన్ని వేసుకుని చివరకు ఆత్మను చేరే శాంతించాలని అదే తత్వదర్శనం అనుకునే ఈ బాటలో పాపం చేస్తున్నది పరిశోధనే. కానీ ఆ పరిశోధన అనేది బాహ్యంగా ఉంటుంది అనుకుని పాపం భ్రమలో పడి, నేను ఎందుకు పాపం అంటున్నానంటే నాకెందుకో ఈ మనస్సు విషయంలో ఇంకిచ్చిత్ జాలి ఉంటుందండి పాపం. దానికి తెలుసు ఇది ఆనందం కోసం పరుగులు పెడుతుంది, అది ఎక్కడ లేదని. అందుకనే నేను మనసుని ఎక్కువగా నిందించను. మనం ఆ పని ఎప్పుడూ చేయకూడదు. మనస్సుని తిరిగి వెనక్కి మరల్చాలి అంటే మనోనింద తప్పు. మనోనింద చెయ్యకుండా దాన్ని చక్కగా మనం నిన్న చెప్పుకున్నట్టుగా ట్యూనింగ్ చేసుకుంటూ ఈ వెనక్కి వెళ్ళే ప్రక్రియలో అన్ని కోరికలకు మనస్సే మూలమని అనుకుంటే అక్కడ మనస్సుని కూడా చంపేయాలి అంటే మనస్సు లేని స్థితి అన్నమాట. ఇక్కడ ఆ మనస్సు కూడా పనిచేయదు అనమాట. మనస్సు కూడా పనిచేయని స్థితి అంటే సంకల్ప వికల్పాలు ఉండవు, ఏమీ ఉండవు. ఆ ఒక్క నిశ్చల స్థితిలో అలా ఉండిపోవడం అనమాట. అటువంటి స్థితిలో మనస్సు కూడా చచ్చిపోద్ది కదా. ఆ స్థితి గురించి ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. దాన్ని ఆత్మలో నిలిపితే ఆత్మ దర్శించాలి, అదే ఆత్మ సాక్షాత్కారము. అదే 16వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, వెనక్కి వెళ్ళే ప్రక్రియ అని. దీన్నే మనం నిలపడం అంటారు. అంటే కోరికకు మూలం మనసుని తెలిసింది, ఆ మనస్సుకి మూలం ఏంటంటే ఆత్మ అన్న విషయం తెలియాలి. అప్పుడు మనసు చచ్చిపోతుంది అనమాట. నిజానికి కోరిక లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇంకొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి కంగారు పడకుండా వింటే ఇది స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఏదైనా లాజికల్ పాయింట్ ఏదో తెలియనంతసేపే మనకు గడబిడగా ఉంటుంది, కానీ ఆ లాజిక్ ఏదైతే మనం ప్రయత్నం చేస్తామో
మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనస్సుని అంతం చేసే ఆత్మ సాక్షాత్కారమే మోక్షమే అయితే ఎలా అంతం చేయాలి మరి? ఆ మనస్సుని అనే విషయాన్ని వివరించడానికే ఈ జ్ఞానయోగం ప్రారంభమవుతుంది. నిజానికి జ్ఞానయోగం అంతా కూడా జ్ఞాన మార్గం ద్వారాగానే మనస్సుని నశింపచేయాలి. జ్ఞానం ఒక్కటే దీనికి గొడ్డలి పెట్టనమాట. అయితే మనకి చిన్న చిన్న వీటి కథల్లో చెప్తూ ఉంటారు, మీకు తెలిసిన కదే. ఒక ఆవిడ ఏదో కుడదామని చెప్పి సూది పారేసుకుంటుంది. సూది పారేసుకుంటే వీధి దగ్గర ఉన్న దీపం దగ్గరికి వెళ్ళి వెతుకుతుంటుంది. ఈ లోపల ఎవరో వచ్చి, ఏంటమ్మా వెతుకుతున్నావంటే, సూది పాడేసుకున్నానయ్యా అంటుంది. ఎక్కడ పాడేసుకున్నావంటే ఇంటిలో అంటుంది. ఇంటిలో పాడేసుకుంటే ఇంటిలో వెతకాలి కానీ రోడ్డు మీద ఎందుకు వెతుకుతున్నావమ్మా అంటే, ఇక్కడ లైట్ ఉంది కదా అంటుంది. అంటే లైట్ ఉన్న చోట వెతుకుతారా, పడిపోయిన చోట వెతుకుతారా? మనం చేస్తున్న పని కూడా అదే. మనం లైట్ ఉన్న చోట, అనుకూలంగా ఉన్న చోట వెతకూడదు. ఎక్కడ వెతకాలి అంటే, ఎక్కడ పాడేసుకున్నామో అక్కడ వెతకాలి. ఆ విషయమే మనము వెనక్కి మరలడము అంటే అదే. ఇదంతా మనస్సు అనేది ఒకటిగా ఉన్నప్పటికీ మనస్సు, చిత్తము, అహంకారం, బుద్ధి ఇవన్నీ ఒకే కోవకు చెందినయి. ఒకే ఒకే నదీ ప్రవాహం, ఒకే నది అనుకుంటే అందులో రకరకాల ఆలోచనలతో ఈ మనసు రకరకాల పరిపక్వత చెందుతూ ఉంటుందన్నమాట. అలా మనం చీకటిలో వెళ్ళేటప్పుడు అలా పని ఎప్పుడు కూడా చేయకూడదు. ఎప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఎక్కడ పడిపోయిన దాన్ని అక్కడ వెతుక్కోవాలి. మరి మనస్సు లేనదనే ఎట్లా తెలుస్తుంది మనకి? లేదంటున్నారుగా, లేదని తెలియాలి కదా. మనస్సు అంటే ఏమిటంటే, అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అన్న విచారణ చేస్తే తెలుస్తుంది. ఇది కేవలం ప్రవచనాల మార్గం ద్వారా కానీ, ఉపన్యాసాల ద్వారా కానీ అంతు చిక్కేవి కాదు. ఇది కేవలం ఆత్మ విచారణ ద్వారా నీతో నువ్వు ఉండడం వల్ల అనుభవం వచ్చింది. నిజానికి మనం 15 క్లాసులు, 16 క్లాసులు చెప్పుకున్నాం. ఆ 16 క్లాసుల్లో మనం ఏది ఒక్కటన్నా సరే మనం ఇది ఆచరణ మార్గంలో పెట్టేమా లేదా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. బహిర్గతంగా సభల్లో, సత్సంగాల్లో నువ్వు చేసావా అని అడిగేది కాదమ్మా. మారాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకుని నడవాలిగా. నడుస్తూ ఉంటే ఈ అనుభవం ఏదైతే ఉందో అది చెప్పేది కాదు, అనుభవించేది. చాలా బాగుందండి, చాలా బాగుందండి అంటారు. ఎలా బాగుంది, నీకు ఎలా తెలిసింది? అది నువ్వు అనుభవించావు కాబట్టి. ఈ ఒక వికారాన్ని వెనక్కి వెళితే, ఆవల ఒడ్డుకి వెళితే మనస్సు నశించిపోయే స్థితికి మనం వెళ్ళగలగడం, అది ఒక స్థాయి, అది ఒక స్థితి అనమాట. అంటే మొన్నటి దాకా కర్మని భక్తిని యోగంగా మార్చుకున్నప్పుడు మనస్సు కలిగే స్థితి ఏదైతే ఉందో రిజల్ట్ చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ మహర్షి. నిన్నటి రోజున మనస్సు యొక్క కోరికల వెనక్కి మనం వెళ్ళిపోతే మనస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ మనస్సు లేదని చెప్తున్నారు కానీ నిజానికి అటువంటి స్థితి వస్తుంది. రిజల్ట్ ఇక్కడ చెప్తున్నారు, తెలుసుకోమని అంటున్నారే గాని, శ్లోకంలో కిమ్ అంటున్నారే గాని అది కిమ్ అది అదే అని చెప్పడం అనమాట. ఏదైనా వస్తువు ఉన్నది అని చెప్పారు అంటే అది అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ ఉండాలి. అదే సత్. ఆ సత్ వస్తువు ఏదైతే ఉందో దాన్ని కాలత్రయే అపితిష్టతి ఇతి సత్ అని శాస్త్ర నిర్వచనం కదా. అసలు ఎప్పుడు ఏ కాలంలో లేని దాన్ని అసత్ అంటారు. అందుకనే మనకి ఈ శ్లోకం ఉంటుంది, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. సత్ అసత్త అసతోమా సద్గమయ. అసత్తు నుంచి నేను సత్తు వైపుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తావు? సత్తు అంటే సత్యము, సత్య వస్తువు, 3 కాలాల పాటు ఉండేది. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చిపోయినా ఉండేది ఏంటి? ఆ సత్తే. ఆ సత్ అనేది నీ దగ్గర ఉన్నది, అది ఎప్పుడు ఉంటుంది. అటువైపుకు నేను మరలాలి, నేను అసత్తు వైపుకు వెళ్ళిపోతున్నాను కాదు, నేను సత్తు వైపుకు రావాలి అంటే ఇది నిరంతర దిద్దుబాటు అంటారు చూసావరా. వాళ్ళు రాని పిల్లవాడు ఎలా దిద్దుతూ ఉంటాడు, అలా పలకంతా టీచర్ గారు ఒక అక్షరమే రాస్తారు కానీ వీడు దిద్దేటప్పుడు దాని పలక అవతారం ఎలా తయారవుద్దమ్మా, పలకంతా అయిపోద్ది. అలా మన యొక్క మనస్సు విశాలం చేసుకుని, బుద్ధిని మనం విశాలవంతంగా మార్చుకుని ఈ సత్తు విషయాల గురించి వివేచన చేయడమే ఈ మనోవికారాలకి ఒక ఆయుధం వంటిది అనమాట. అందుకనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల్లో మనకి ఏది అనుభవంలో ఉన్నదో
అదే ఆత్మ. ఒక్కోసారి ఈ ఆత్మ గురించి మనం విచారణ చేసినప్పుడు మీకు తెలిసినో లేదో మీకు బాగా అనుభవం ఉంటుంది. మనం పడుకుంటాం. పడుకున్నప్పుడు మగతగా నిద్ర పడుతుంది కానీ శరీరం మాత్రం లేవదు పాపం అలసిపోయి. దాన్ని మనం ఏమంటామంటే జాగ్రత్త పడుకున్నాము కానీ మనసు పడుకోదు, శరీరమే పడుకుంటుంది. సరిగ్గా నిద్ర పట్టలేదండి అంటాం. అంటే పడుకున్న దాన్ని ఏం చూసింది? హరి ఓం. ఓకే. వింటున్నాం వింటున్నాం. ఓకే. పడుకున్నాము, మనకి నిద్ర పట్టదు కానీ పొద్దున్న లేవగానే సరిగ్గా నిద్ర పట్టలేదండి అంటాం. ఎవరు చెప్పారు ఆ విషయం? పడుకునే కదా ఉన్నావు నువ్వు అంటే శరీరం పడుకుంది కానీ ఈ మనస్సు అనే ఈ ఆత్మ ఏదైతే ఉందో అది పడుకోలేదు. అది చూస్తుంది సాక్షిగా దేన్ని? ఈ శరీరాన్ని, ఈ బుద్ధి చేసే ఆలోచనల్ని ఆత్మ చూసింది కాబట్టి మనం లేవగానే సరిగ్గా నిద్ర పట్టలేదండి అంటాం. కానీ హాయిగా పడుకుంటే మాత్రం ఆత్మ మనకి ఎరుకలో లేదు కాబట్టి, అది పరమాత్మ ఆధీనంలో ఉంది కాబట్టి హాయిగా పడుకున్నామండి అంటాం. నిజానికి ఈ వ్యవస్థ మనకు అనుభవమే కానీ ఇది అది అని మనం చెప్పలేని స్థితి అనమాట. ఆ చెప్పలేని దాన్నే అజ్ఞానం అంటారు, చెప్పేదాన్నే జ్ఞానము అంటారు. అంటే ఈ అనుభవ జ్ఞానంలో మనకి ప్రతీదీ అనుభవమే కానీ ఇది అదిరా అని తెలియదు అంతే. దాని పేరు మనం పెట్టలేము, మెన్షన్ చేయలేం. ఎందుకనంటే అది అదన్న విషయం మనకు తెలియదు కాబట్టి. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఈ యొక్క ఏదైతే విచారణ ఉందో, మనం స్వప్నావస్థలో మన మనసు ఏం చేస్తుందో, జాగృతావస్థలో మనసు ఏం చేస్తుందో, సుషుప్తిలో ఏం చేస్తుందో ఆ విషయం తెలుసుకుంటే మనం ఆ స్థితికి వెళ్ళగలం. ఆ అసత్తునే ఈ వేదాంత పరిభాషలో ఏమనేసారంటే చిన్నగా మిథ్య అనేసారంతే. అటువంటి స్థితికి మానసంతు కిం అనే ప్రశ్న, మనసంటే ఏమిటి, ఎలా ఉంటుందని విచారణ ప్రారంభం చేయండి. అసలు ఇవాళ మనకి హోంవర్క్ అనమాట. నిన్నటి దాకా ప్రాక్టికల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైతే మనసు అంటే ఏమిటి, ఈ మనస్సు ఏం చేస్తుంది, మనం చూడండి పడుకుని పోయాక పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, బండి ఎక్కడ పార్క్ చేశారు, మనం ఎప్పుడు వస్తున్నాం, ఇలా గమనించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా మనం మనస్సుని మీద నిఘా వేసి మూడో కన్ను తెరుచుకోవడం అంటే ఇదే. మూడో కన్ను అంటే ఏట్రా, మూడో కన్ను ఏంటంటే ఏట్రంటే ఇదే. జ్ఞాన నేత్రాన్ని తెరిచి ఇది ఏం చేస్తుంది, పడుకున్నప్పుడు ఏం చేస్తుంది, లేచినప్పుడు ఏం చేస్తుంది, దీని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అని మనము ఎప్పుడు కూడా ఈ యొక్క నిఘా పెట్టాల్సి ఉన్న అవసరం ఉన్నది. అప్పుడు అది ఆ సూది ఎక్కడ పడిపోయిందో అక్కడికి వెళ్ళి వెతకాలి కానీ ఎక్కడో పడిపోతే ఇంకొక ఎక్కడ చోట వెతికినట్టు మన మనస్సుని మనం వదిలేసుకుని ఆ గుడిలోనో, లేదంటే ఆ బడిలోనో, లేదంటే ఒక ఆశ్రమంలోనో, ఒక స్వామీజీ పాదాల దగ్గర ఎన్ని మంచివే. మనిషి శాంతపడుతూ ఉంటుంది అన్ని. మనిషి మనస్సు శాంతించడానికి అన్ని బాగానే ఉంటాయి కానీ శాంతించడం ఒక్కటే కుదరదు. అది మనల్ని ఆ పరాకాష్ఠ స్థితికి తీసుకు వెళ్ళదు. దీనికి శాశ్వతమైన విరుగుడు, శాశ్వతమైనటువంటి నివారణ అనేది ఈ మనసుకి చాలా అవసరం. అలా మనసు అంటే ఏంటో ముందు ఇది హోంవర్క్. రేపొద్దున నేను సత్సంగం మొదలయ్యే టైంకి నేను ప్రశ్నించను కానీ చక్కగా మనము ఎలా ఉంది మనసు యొక్క స్థితి, నిన్న క్లాస్కి ఇవాళ క్లాస్కి ఎలా ఉంది, ఆ ప్రయత్నం అనేది మనం ఎలా చేస్తాము అనేది ఒకసారి ప్రయత్నం చేద్దాము. ఇవాళ క్లాసు ఇది విని ఊరుకునే క్లాస్ కాదు, అనుభవించి తెలుసుకునే క్లాసు. మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి అని 1,00,000 సార్లు ప్రశ్నించుకున్న ప్రయోజనం ఉండదు. దాని లోతుకి వెనక్కి విచారణ జరపాలి. ఎలా జరపాలో తర్వాత శ్లోకంలో దానికి ఆన్సర్ స్వామి మహర్షి తప్పకుండా ఇస్తారు. ఇలా వదిలిపెట్టారు మనల్ని, ఇలా సందిగ్ధావస్థలో నడి రోడ్డు మీద నదిలో ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోరు, అది చెప్తారు. కానీ మనం ప్రయత్నం చేయాలి కదా. మనం ప్రయత్నం చేయడం కోసమే రోజుకో శ్లోకం చెప్పుకోవడం, లేదంటే 30 శ్లోకాలు టకా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ దాని ప్రయోజనం, మన క్లాస్ యొక్క ఉద్దేశం అది కాదు కదా. మన క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రయత్నం చేద్దాము. ఇవాళ క్లాసు ఇది విని ఊరుకునే క్లాస్ కాదు, అనుభవించి తెలుసుకునే క్లాసు. మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి అని 1,00,000 సార్లు ప్రశ్నించుకున్న ప్రయోజనం ఉండదు. దాని లోతుకి వెనక్కి విచారణ జరపాలి. ఎలా జరపాలో తర్వాత శ్లోకంలో దానికి ఆన్సర్ స్వామి మహర్షి తప్పకుండా ఇస్తారు. ఇలా వదిలిపెట్టారు మనల్ని, ఇలా సందిగ్ధావస్థలో నడి రోడ్డు మీద నదిలో ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోరు, అది చెప్తారు.
కానీ మనం ప్రయత్నం చేయాలి కదా! మనం ప్రయత్నం చేయడం కోసమే రోజుకో శ్లోకం చెప్పుకోవడం. లేదంటే 30 శ్లోకాలు టక 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 చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ దాని ప్రయోజనం మన క్లాస్ యొక్క ఉద్దేశ్యం అది కాదు కదా! మన క్లాస్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే